హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్లో. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగా వస్తుంది. దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో ప్రాసెస్ చూసేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్లోకి కొంచెం పసుపు, 1 స్పూన్నర ఉప్పు వేసుకొని, కారం ఒక 3 స్పూన్లు కారం అండి. మీ ఇష్టం, మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి 3 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. నేను పెద్దదంతా వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 2, దీంట్లోకి 1.5 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, అలానే మన కర్రీకి సరిపడంత ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక మొత్తం మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు, కరివేపాకు మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టేలాగా మటన్కి మొత్తం కలిసేలాగైతే కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చూపిస్తా. మొత్తం అంతా కలవాలండి. అప్పుడే ముక్క కూడా మంచి రుచిగా ఉప్పు, కారం బట్టి టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగా కుదిరిందని చెప్పి మళ్ళీ మళ్ళీ చేర్చుకొని తింటారు ఇలా చేయడం వల్ల. ఇట్లా ఈ విధంగా అయితే మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. దీన్ని అయితే 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు మసాలాలన్నీ, మనం వేసిన మసాలాలన్నీ చెక్క ముక్కలుగా బట్టి మంచిగా టేస్టీగా అయితే వస్తుంది కర్రీ అనేది. 1 గంట అయితే పక్కన పెట్టేసుకుంటాను. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మటను. ఇప్పుడు దాన్ని మన కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం కలిపెట్టిందంతా కూడా మంటని మరీ హై ఫ్లేమ్లో, సిమ్లో కాకుండా మధ్యలో పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఈ ముక్కనంతా కూడా వేయించాలండి. అలా వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. చూడండి ఆయిల్ అంతా అయితే ఎట్లా పైకి తేలిందో, ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే చక్కగా వేగించుకుందాం కర్రీని. వేగాక వాటర్ పోసుకోవాలి. చూడండి మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఎట్లా పైకి వచ్చిందో, అలానే ఉప్పు, కారం కూడా ముక్కలకి చాలా బాగా పడతాయండి ఇలా కనుక చేస్తే కర్రీ కూడా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఆల్రెడీ ఇందాక కలిపెట్టుకున్నాం కదండి గిన్నె, దాంట్లో అయితే వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోవాలి. ముక్క ములిగేదాకా పోసుకోవాలండి. మటన్కి ఎప్పుడైనా సరే ఒక్కసారి నీళ్ళు పోసుకున్నాక ఒక్కసారి కలుపుకోండి. అలానే దీంట్లో చిన్న కొబ్బరి ముక్క వేయండి. వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. ముక్క అనేది. కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. మా కుక్కర్ వచ్చేసేసి మామూలుగా పప్పుకే 7 విజిల్స్ అలా పడుతుందండి. అందుకని చెప్పి నేను 13 విజిల్లకైతే పెట్టాను కుక్కరు. మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోండి. మీ కుక్కర్ పప్పు అయితే ఎన్ని విజిల్కి ఉడుకుతుంది ఏంటని ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి పెట్టుకోండి మీరు. ఇదిగోండి చక్కగా ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. మనం వేసుకున్న ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దానికి లాస్ట్గా కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్నర ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా వేసుకొని ఒక్కసారి ఒక 2 నిమిషాలు అయితే చక్కగా మగ్గనిస్తాం. లాస్ట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. అలానే ఎలా చేశాను ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చక్కగా మంచిగా ఉడుతుంది కర్రీ. ఇంకా ఈ మాత్రం ఇగురైతే ఉండాలి, ఎందుకంటే కలుపుకోవడానికి ఉండాలి కదా మనకి. వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. బాయ్ అండి.